నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినపు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. దేవుని సన్నిధిలో మన శ్రమలు వచ్చినప్పుడు మనము కృంగిపోయే వారంగా కాకుండా దేవుని వాక్యమే సెలవిస్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతగాని వాళ్ళం అవుతామని. అలాగే చేతగాని వాళ్ళం కాకుండా మనం ధైర్యంగా నిలబడి ఆ శ్రమలో నుంచి బయటపడే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి మనము, దేవుణ్ణి ఆశ్రయించినట్టు మనము దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని వేడుకోవాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మీరు ప్రార్థన చేయవలను. ప్రార్థన జవాబునిస్తుంది. ప్రార్థన సమస్యల నుంచి విడుదలిస్తుంది. ప్రార్థన శ్రమల నుంచి మనకి ఆశీర్వాదాన్ని కలగచేస్తుంది. అన్నమ్మ మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి అన్నమ్మ వేడుకుంటుంది. ఏమనంటే, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకోయా, నా శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకోయా. ఏంటి అన్నమ్మ శ్రమ అంటే, బిడ్డల కొరత, గొడ్రాలుగా ఉంటుంది. అనేక మంది చేత తృణీకరించబడి చులకన చేయబడినటువంటి స్థితిలో వేదన కలిగి బాధలను అనుభవిస్తూ శ్రమలను అనుభవిస్తున్న స్థితిలో అన్నమ్మ ఉంది. అన్నమ్మను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దినాన అన్నమ్మ ప్రార్థన చేసిన తరువాత ఆ దినమే, ఆ రాత్రి వేళలోనే అన్నమ్మను దేవుడు దర్శించాడు. మరి గర్భఫలముతో ఆశీర్వదించాడు. నీ శ్రమల్లో నువ్వు కృంగిపోతూ ఉన్నావా? అన్నమ్మ వలె దేవుని సన్నిధిలో వేడుకో. ఆత్మనంతటిని కుమ్మరించింది అన్నమ్మ. దేవుని సన్నిధిలో వేడుకుంది. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి దేవుని సన్నిధిలో, నా శ్రమని నువ్వు చూడయ్యా, నా శ్రమని నువ్వు చూస్తే నాకు శ్రమల్లో నుంచి విడుదల కలుగుతుంది. దేవుడండి, మన శ్రమల్లో నుంచి దేవుడే తప్పిస్తాడు. కాబట్టి శ్రమల నుంచి విడుదల కలిగి చేసే దేవుడు. అన్నమ్మ ఆ రీతిగా ప్రార్థన చేసుకుంది. ఆ దినమే అన్నమ్మ ప్రార్థన ఆలకించి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. అన్నమ్మకు మంచి సమూయేలుని దేవుడు అనుగ్రహించాడు. మొక్కుబడి చేసుకున్న రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మొక్కుబడి చేసుకుంటుంది. ఏమనంటే, నువ్వు నాకు ఒక్క మగ పిల్లని దయచేసిన ఎడలా మరలా ఆ బిడ్డని నీకే నేను అప్పగిస్తాను, యెహోవానగు నీకే నేను అప్పగిస్తానని చెప్పి అన్నమ్మ ప్రార్థన చేసుకుంది. ప్రార్థనను ఆలకించాడు దేవుడు. ఆ శ్రమల్లో నుంచి విడుదల కలుగ చేశాడు. మనం కూడా అన్నమ్మ వలె ప్రార్థన చేసి శ్రమల నుంచి, మరి బాధల నుంచి, కొరతల నుంచి విడుదల పొందుకుందుముగాక. మన ఏ బిడ్డ ఏ శ్రమల్లో ఉందో ఆ శ్రమల నుంచి ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలందరూ మరి విడుదల పొందుకుందురుగాక. అలాగే మనిషి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మొదటగా బాగానే నడిచాడు దేవుని సన్నిధిలో. మరలా దేవుని సన్నిధిలో చెడు నడత నడవటం ప్రారంభించిన నాటి నుండి మనిషిని మరి శ్రమలకు అప్పగించాడు, శ్రమలకు లోన్ చేశాడు. ఆ శ్రమలలో ఎలాంటి శ్రమలనంటే, పరరాజ్యానికి మనిషిని జ్ఞాపకము అప్పగించాడు. పరరాజులకి మనిషిని అప్పగించాడు. గొలుసులతో అతన్ని బంధించారు. అతన్ని బంధించి పరరాజ్యంలోనికి, బబులోనికి తీసుకొని వెళ్ళిపోయారు. మనిషి అప్పుడు వేడుకుంటున్నాడంట, బతిమలాడుకుంటున్నాడంట, తగ్గించుకుంటున్నాడంట, మొరపెట్టుకుంటున్నాడంట. మనిషి ప్రార్థన చేశాడు. అయ్యా, నా శ్రమల్లో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా, అయ్యా నీ సన్నిధిలో నేను చెడు నడిచానయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నా రాజ్యంలోనికి మరలా నా స్థితిలోనికి నన్ను తీసుకుని వెళ్ళయ్యా అని మొర్రపెట్టాడు. దేవుని సన్నిధిలో మన శ్రమలు కలిగినప్పుడు బతిమలాడుకోవాలి. మనిషి వలె తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అలాగే మొర్రపెట్టే వారంగా ఉండాలి. ఎవరైతే శ్రమల్లో ఉంటారో దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం నడిచిన విధానాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆ స్థితిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకొని మరలా అతన్ని మనిషిని తన రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు. అప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని తెలుసుకున్నాడు. మనిషి వలె మనం కూడా ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చాయి, మనిషి శ్రమ కలిగినప్పుడు బతిమలాడుకున్నాడంట, తగ్గించుకున్నాడంట, దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడంట. మనము కూడా మనిషి వలె శ్రమల్లో ఉంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అన్నమ్మ వలె ప్రార్థన చేయాలి. మనిషి వలె మనం వేడుకోవాలి. అన్నమ్మ ప్రార్థన ద్వారా ఆ శ్రమల్లో నుంచి విడుదల కలిగ చేసి ఆశీర్వాదాన్ని కలగ చేశాడు. అన్నమ్మని దీవించాడు. మంచి
దీవించి బిడ్డని సమూయేలుని అన్నమ్మకి అనుగ్రహించాడు. నీకు కూడా ఇది నాన్న లేనిది కావాలని అంటే దేవుని సన్నిధిలో బహుగా మరి దేవుని సన్నిధిలో మరి వచ్చి ప్రార్థన చేస్తే అన్నమ్మ వలె వేడుకుంటే దేవుడు తప్పకుండా శ్రమలో నుంచి నీకు విడుదలనిచ్చే దేవుడు. మనిషి వలె మరి ఉన్న స్థితిని పోగొట్టుకుంటే దేవుని సన్నిధిలో మనిషి వలె బతిమలాడుకొని తగ్గించుకొని మొరపెడితే మనిషికి ఇచ్చిన జవాబు ఇచ్చిన పూర్వ వైభవాన్ని దేవుడు మరలా నీకు అనుగ్రహించే దేవుడు. ఏదైతే దినాన్ని కోల్పోయావో అది మరలా పొందుకున్నట్లుగా మనిషి వలె ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా మనిషిని ఆశీర్వదించిన రీతిగా నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అన్నమ్మని దీవించిన రీతిగా ఆ కొరతల నుంచి నిన్ను విడిపించాలని దేవుడు మరి నిన్ను కూడా కోరుకొని నువ్వు ప్రార్థన చేయాలని, ఆయన సన్నిధి కావాలని, ఆయన సన్నిధిలో ఆత్మంతా కుమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అన్నమ్మ వలె మనిషి వలె ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో లేనిది పొందుకుందాం, అలాగే పోగొట్టుకున్నది సంపాదించుకుందాం. ఆ రీతిగా ఈ మాటలు మన హృదయములో ఫలింప చేయను గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ కొందనాలు నాయన. అయా ఈ సమయంలో నా తండ్రి ప్రభా అన్నమ్మ శ్రమల్లో ఉండి బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి నీ సన్నిధిలో మొరపెట్టుకుందయ్యా. నీ సన్నిధిలో ఆ మొరని మీరు ఆలకించి ప్రభా జవాబునిచ్చో. మీకు ఎవరికైనా శ్రమ సంభవించినా మీరు ప్రార్థన చేయవల్లని వాక్యం ధర సెలవిచ్చిన దేవుడు అయ్యా. శ్రమలో ఉన్న అన్నమ్మ నీ సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు ఆ దినమే అన్నమ్మని దర్శించి బిడ్డలగల తల్లిగా ఆశీర్వదించావు, సమూయేలుని అనుగ్రహించావు నాయన. ఆ రీతిగా బిడ్డలు ప్రభా ఎంతమంది బిడ్డలు లేకుండా ఉన్నారో నాయన, అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని బిడ్డలగల తల్లిదండ్రులుగా ఆశీర్వదించండి అయ్యా. అన్నమ్మకి తీర్చినటువంటి ఆ కొరతను అయ్యా, ఈ కొరతలో ఉన్న ప్రతి బిడ్డకి నాయన మీరే కలగ చేసి ఆశీర్వదించమని, బిడ్డలగల తల్లిదండ్రులుగా దీవించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అలాగే మనిషిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. నీ సన్నిధిలో చెడు నడత నడిచినప్పుడు నా తండ్రి ప్రభా అయా తన రాజ్యంలో నుంచి బబులోను రాజ్యానికి తీసుకొని రాబడ్డాడయ్యా. గొలుసులతో ప్రభా అతన్ని బంధించి అతన్ని ఈడ్చుకొని పోయారు నాయన. అయా ఆ శ్రమను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టాడయ్యా. మనిషి అయా బతిమలాడుకున్నాడయ్యా. అయా అతన్ని తగ్గించుకొని బతిమలాడుకొని మొరపెట్టడం ద్వారా మరలా తన రాజ్యములోనికి మరి మనిషిని తీసుకొని వచ్చిన దేవుడు అయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఉన్నది కోల్పోయారో, పూర్వ వైభవంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని అయ్యా నా తండ్రి ప్రభు ఎదుగుదలని, అభివృద్ధిని, ఫలించే జీవితాన్ని కోల్పోయారో నాయన. బిడ్డలు మరలా నీ సన్నిధిలో బతిమలాడుకొని తగ్గించుకొని వేడుకొని మొరపెట్టి నాయన అయా మరలా సంపాదించుకునే భాగ్యాన్ని దయచేయండి. మనిషికి ఇచ్చిన ఆశీర్వాదం ప్రియబిడలకి మీరు అనుగ్రహించి సహాయం చేయమని, శ్రమల్లో ప్రియబిడలు ప్రభా ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరునైనా కృంగిపోకుండా నాయన అయా నా తండ్రి ప్రభా శ్రమల్లోనే అయా నా తండ్రి ప్రభా డిప్రెషన్లోనికి వెళ్ళిపోకుండా నాయన నీ బిడ్డల్ని మీరు లేవనెత్తండి, బలపరచండి. వారి గమ్యాలకి ప్రభా ఆ కొరతలను తీర్చి మీరు ఆశీర్వదించి దీవించి నిండాలు గొర్రెల చేయమని ప్రార్థనలో ఏకీవిస్తున్న ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నిండాలు గొర్రెల చేయమని మా ప్రభువు యేసు క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.